ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం వేడుకలు వినూత్నంగా జరిగాయి. హెచ్ఎంసీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా అందరూ సమానమే అనే గొప్ప సందేశాన్ని ఇస్తూ బస్టాండ్ సెంటర్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అన్ని మతాల కార్మికులు కలిసి ఒకే యూనియన్గా ఏర్పడడంపై సిపిఎం నాయకులు మేకల జ్ఞానరత్నం ప్రశంసలు కురిపించారు. భారతదేశంలోనే ఇలాంటి యూనియన్ ఏర్పాటు కావడం గర్వకారణమని కొనియాడారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ బడే మాట్లాడుతూ రోడ్ల మీదనే పనులు చేసుకుంటున్నామని, తమకు నిల్వ నీడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తలరాతలు మారడం లేదని, తక్షణమే విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు దక్కాల్సిన అన్ని హక్కులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు నినదించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి విస్సంపల్లి నాగరాజు, హెచ్ఎంసీ యూనియన్ ప్రెసిడెంట్ నూరుద్దీన్, సెక్రటరీ షేక్ హుసేన్, షేక్ బుడే కార్మికులు పాల్గొన్నారు. కొన్ని రకాల జీవోలు తీసుకొచ్చి మళ్ళా చట్టాలు 4 రకాలుగా తెచ్చి అలా పని చేసే పని లేదు. రోడ్లకి అది కావాలని అడిగే పని లేదు. అట్లాగే మనం పైన పని చేస్తూ పెద్దపడి చచ్చిపోయినా ₹1 ప్రమాదకరంగా ఈ అడగడానికి అర్హతలేని విధంగా మన సర్వ హక్కుల్ని కావాల్స్తూ మనందరినీ 12 గంటల పని వైపు నెట్టబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఆడపిల్లలు కూడా అర్ధరాత్రి వరకు పనిచేయించుకునే పరిస్థితి. మిగతా కార్మికుల రకాల అన్ని రంగాల కార్మికుల్ని 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంటే 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెడతా ఉంది. ఇదంతా ఎవరు అనామకులు మాట్లాడేది కాదు. బడా పారిశ్రామికవేత్తలు, ఎల్ఎన్టీ కంపెనీ లాంటి అధినేతలు ఈ ఇండియాకి నుండి ఏం చేస్తారు, భార్యాభర్తలు గొడవ పడతారు. కాబట్టి పని దగ్గరే ఉండండి, 12 గంటలు పని చేయండి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళకి వత్తాసు పలికేదాకా కేంద్ర ప్రభుత్వం 26 రకాలైనటువంటి కార్మిక హక్కుల్ని 4 రకాల చట్టాలుగా తెచ్చి కార్మికుల అన్ని హక్కుల్ని కావాల్సి